ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మనం షుగర్ వ్యాధి పెరగకుండా నీరసం తగ్గాలంటే ఎలాంటి ఆహారాలు తినాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. షుగర్ వ్యాధి వచ్చినప్పటి నుండి సహజంగా ఆ వ్యాధి కారణంగా నీరసం అనేది అందరికీ ఉంటుంది. ఎందుచేతను అంటే మీరు తిన్న ఆహారం చక్కెరగా మారుతుంది. ఈ చక్కెర రక్తములో చేరి కణం దగ్గరకు వెళుతుంది. రక్తము లోపలికి చక్కెర చేరటం, కణం వద్దకు చేరటం అనేది ఆరోగ్యవంతులకి జరుగుతుంది, షుగర్ వచ్చిన వారికి జరుగుతుంది. ఇంతవరకు ఇద్దరికీ సమానమే. తిన్నది అరగటం, అరిగాక పీల్చుకోవటం, ప్రయాణించటం, కణం వద్దకు చేరటం ఇంతవరకు సమానమే. కణము దగ్గరకు చేరిన రక్తములో చక్కెర కణము లోపలికి చేరకుండా రక్తములోనే ఉండిపోతే చక్కెర వ్యాధి. ఆ చక్కెర కణము లోపలికి చేరి శక్తిగా మారితే అది ఆరోగ్య లక్షణం. అందుకే రక్తంలో చక్కెర లోపలికి వెళ్ళింది కాబట్టి రక్తంలో తగ్గిపోతుంది. రక్తంలో చక్కెర తక్కువ ఉంటే షుగర్ వ్యాధి లేనట్లు. రక్తంలో చక్కెర కణము లోపలికి వెళ్లకుండా రక్తంలోనే మిగిలిపోతే షుగర్ వ్యాధి. అందుకని చక్కెర పదార్థాలు కణము లోపలికి త్వరగా చేరక వాళ్ళకి నీరసంగా ఉంటుంది. మరి ఎంత తిన్నా నీరసంగా ఉంటున్నదని ఇంకా ఎక్కువ తినేస్తే ఇంకా కొంతమందికి షుగర్ ఎక్కువ అయిపోతూ ఉంటుంది. అందుకని షుగర్ పెరగకుండా కొద్దిగా నీరసం తగ్గాలంటే కొన్ని ముఖ్యమైన పదార్థాలు ఉన్నాయి. ఈ రెండుటిని దృష్టిలో పెట్టుకుని కనుక తీసుకుంటే షుగర్ వ్యాధి పెరగకుండా నీరసం తగ్గుతుందన్నమాట. నీరసం తగ్గాలని మీకు తెలిసిన ఆహారాలు తినేసారనుకోండి, షుగర్ పెరుగుతూ నీరసం తగ్గొచ్చేమో. కానీ షుగర్ పెరగకుండా నీరసం తగ్గాలంటే రెండు పదార్థాలు ముఖ్యంగా ఉన్నవి తీసుకోవాలి మనం. ఏమిటవి? మాంసకృతులు ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు, కొవ్వు శాతం ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు. ఇవి రెండు ఎక్కువగా ఉన్నాయి తీసుకుంటూ ఈ రెండిటిలోనూ పిండి పదార్థాలు తక్కువ ఉండాలి. మళ్ళా అది అంటే కొంచెం అర్థం కాకపోవచ్చు కొంతమందికి. అంటే మనం తీసుకునే ఆహార పదార్థాల్లో శక్తిని ఇవ్వటానికి 3 రకాల ఆహార పదార్థాలు మనం తీసుకుంటున్నామండి. ఒకటి పిండి పదార్థాలు అంటే కార్బోహైడ్రేట్స్, 2 మాంసకృతులు అంటే కొవ్వు పదార్థాలు. మనము తీసుకునే ఆహారంలో ప్రధానంగా 3 రకాలుగా శక్తినిచ్చే ఆహార పదార్థాలు ఉండే వాటిని తీసుకుంటున్నాం. ఒకటి పిండి పదార్థాలు అంటే కార్బోహైడ్రేట్స్, 2 మాంసకృతులు అంటే ప్రోటీన్స్, 3 కొవ్వు పదార్థాలు అంటే ఫ్యాట్స్. ఈ 3 రకాలుగా ఆహారాలు మనం తినే వాటిలో ఉంటున్నాయి. ఈ 3 శక్తినిచ్చే ఆహార పదార్థాలు. అంటే ఇందులో అన్నిటికంటే త్వరగా జీర్ణమయ్యే ఆహార పదార్థం ఏంటంటే ఇందులో పిండి పదార్థాలే అన్నిటికంటే త్వరగా జీర్ణమయ్యే అవకాశం ఉంటుంది. తేలిగ్గా త్వరగా పిండి పదార్థాలు అవుతాయి అన్నమాట. అంటే మనం తినే ఆహార పదార్థాలన్నిటిలో ఎప్పుడైతే పిండి పదార్థాలు ఎంత శాతం అయితే ఉన్నాయో అవి ముందు త్వరగా అరిగిపోతాయి, త్వరగా శక్తినివ్వటానికి వెళతాయి అన్నమాట. వీటికంటే కొంచెం తరువాత 2వ స్థానంలో అరగటానికి ప్రయత్నించేవి శరీరంలో జీర్ణక్రియలో మాంసకృతులు అంటే ప్రోటీన్స్. అవి పిండి పదార్థాలు అరిగిన తర్వాత అక్కడి నుంచి స్లోగా మెల్లగా అరుగుతుంటాయి. చివరిగా ఎక్కువ సమయం జీర్ణక్రియకు తీసుకునే ఆహార పదార్థాలు కొవ్వు పదార్థాలు. అందుకని రక్తములో చక్కెర పిండి పదార్థాలు ఎక్కువ తీసుకుంటే ఊరికే చక్కెర పెరుగుతుందన్నమాట. అందుకని నీరసం ఎక్కువగా ఉన్న షుగర్ వ్యాధి ఉన్న వారికి పిండి పదార్థాలు తక్కువ ఉండాలి, మాంసకృతులు కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవాలన్నమాట. అలాంటి ఆహారాలు మీరు తీసుకున్నప్పుడు ఏమవుతుంది, ఈ మాంసకృతులు మెల్లమెల్లగా అరుగుతుంటాయి, కొవ్వు పదార్థాలు కూడా మెల్లమెల్లగా అరుగుతుంటాయి. వీటి ద్వారా వచ్చే చక్కెర మెల్లమెల్లగా వస్తుందన్నమాట.
పిండి పదార్థాలలాగా స్పీడ్గా ఒకేసారి చక్కెర మీ రక్తంలో చేరదండి, మాంసకృతులు కొవ్వు పదార్థాల నుండి మాత్రం. అందుకని మాంసకృతులున్న ఆహారం, కొవ్వు పదార్థాలున్న ఆహారాలు మనం తిన్నప్పుడు ఇవి దశల వారీగా స్లోగా అరుగుతుంటాయి కాబట్టి వీటి ద్వారా తయారైన చక్కెర రక్తం లోపలికి కొంచెం కొంచెం వెళుతూ ఉంటుంది. అందుకని ఇలాంటి ఆహారాల ద్వారా రక్తంలో చక్కెర త్వరగా పెరగదు, మీకు ఎక్కువ శక్తిని కూడా ఇస్తుంటాయి. ఉదాహరణకి ఇక్కడ 1 గ్రాము పిండి పదార్థాలు 4 క్యాలరీల శక్తినిస్తుంది. ఇది పిండి పదార్థాల్లో ఉన్న శక్తి ఇది అన్నమాట. మాంసకృతులు 1 గ్రాము తీసుకుంటే 4 క్యాలరీల శక్తినిస్తాయి. కొవ్వు పదార్థాలు 1 గ్రాము తీసుకుంటే 9 క్యాలరీల శక్తినిస్తాయి. అంటే మాంసకృతులు పిండి పదార్థాలు ఒకే రకంగా శక్తిని ఇచ్చినప్పటికీ పిండి పదార్థాలు తేలిగ్గా జీర్ణమయ్యే స్థితిలో ఉంటాయి. కానీ మాంసకృతులు పిండి పదార్థాల వల్ల తేలిగ్గా జీర్ణం కావు, స్లోగా జీర్ణం అవుతాయి. అందుకని వీటి ద్వారా వచ్చే శక్తి స్లోగా వస్తుంది. కొవ్వు పదార్థాలు అన్నిటికంటే ఎక్కువ సమయం పడతాయి జీర్ణం కావటానికి, కానీ స్లోగా జీర్ణం అవుతూ ఎక్కువ శక్తిని ఎక్కువసేపు ఇస్తాయి అన్నమాట. అందుకని షుగర్ వ్యాధి ఉన్నవారు షుగర్ పెరగకుండా నీరసం తగ్గటానికి మంచి శక్తినిచ్చే ఆహారాలు తినాలంటే ఎక్కువ మాంసకృతులు, ఎక్కువ కొవ్వు పదార్థాలు ఉన్నాయి తినాలన్నమాట. అలాంటి ఆహారాలంటే ఇక్కడ ముఖ్యంగా ఒక రకం మొలకెత్తిన విత్తనాలు. వీటిలో మాంసకృతులు ఎక్కువగా ఉంటాయి, కొవ్వు పదార్థాలు కూడా బాగా ఉంటాయి. పిండి పదార్థాల కంటే ఇవి బాగా ఉంటాయి కాబట్టి మొలకలు బాగా మంచిది షుగర్ ఉన్న వారికి. షుగర్ పెరగకుండా వీళ్ళకి నీరసం తగ్గుతుంది మొలకలు బాగా తింటే. అదే ఇడ్లీ తిన్నారు జమ్మని షుగర్ పెరిగిపోతుంది, ఉప్మా తిన్నారు పెరిగిపోతుంది. కానీ ఇందులో మాంసకృతులు అట్లా ఇడ్లీలోనూ మీకు ఉప్మాలో మాంసకృతులు కొవ్వులు చాలా తక్కువ ఉంటాయి. కానీ మొలకలు తింటే మాంసకృతులు బాగా తయారవుతాయి కాబట్టి అందులో బాగా లాభం అన్నమాట. అందుకని షుగర్ వ్యాధి ఉన్నవారు షుగర్ పెరగకుండా నీరసం తగ్గాలనుకుంటే మొలకలెత్తిన విత్తనాలు రోజు అన్ని తింటూ ఉండండి. భలే తక్షణ శక్తి వస్తుంది, రోజంతా నీరసం లేకుండా బాగా పనిచేసుకోగలుగుతారు. ఇది వారికి మంచిది. ఇక వీటితో పాటు ఎవరికన్నా మరీ నీరసం ఎక్కువ ఉండి కొంచెం షుగర్ పెరగకుండా ఇంకొంచెం బాగా బలం రావాలంటే బాదం పప్పులు ఒక 10-15, జీడిపప్పులు ఒక 10-15 రాత్రి నీళ్ళల్లో వేస్తే ఉదయానికి నానతాయి. నానిన ఈ 2 పప్పుల్ని ఈ మొలకలతో పాటు పెట్టుకుని అన్ని తినటం వల్ల వీటిలో ఎక్కువ కొవ్వు ఉంటుంది. బాదం పప్పు, జీడిపప్పులో మాంసకృతులు బాగా ఉంటాయి. పిండి పదార్థాలే తక్కువ అండి జీడిపప్పు, బాదం పప్పుల్లో. పిస్తా పప్పు కూడా అట్లాంటిది. అందుకని ఈ 3 వాల్నట్స్ ఉంటాయి, 70% కొవ్వు. పిండి పదార్థాలు బాగా తక్కువ, 5-10% కూడా ఉండవు. అందుకని ఇట్లాంటి వాల్నట్స్ అంటే యాక్రూట్ మెదడాకారంలో ఉంటాయి చూసారా, ఇలాంటి పప్పులు 4 రకాలు పెట్టుకున్నప్పుడు ఒక్కోటి ఒక 7-8 అలా పెట్టుకుని 4 రకాలు నానపెట్టి తొక్క తీసేసుకుని అన్నేసి పప్పులు మొలకలతో పాటు తిన్నారంటే షుగర్ పెరగకుండా మీకు శక్తి పెరుగుతుంది. ఇది మంచిది. ఇంత ఖర్చు నేను భరించలేనండి అంటే ఈ మొలకలతో పాటు ఇన్ని వేరుశనగ పప్పులు రాత్రి నీళ్ళల్లో వేస్తే ఉదయానికి నానతాయి. ఈ వేరుశనగ పప్పుల్లో 50% కొవ్వు ఉంటుంది, 25% మాంసకృతులు ఉంటాయి, 75% చూడండి ఇవి ఈ 2 కలిపి. పిండి పదార్థాలు 15% ఎంతో ఉంటాయి, మిగతాది నీటి శాతం, పీచు పదార్థాలు, విటమిన్లు కలిపి ఉంటాయి అన్నమాట. అందుకని వేరుశనగ పప్పుల్లో కూడా పిండి పదార్థాలు బాగా తక్కువ, ఖర్చు తక్కువలో లాభం ఎక్కువ వేరుశనగ పప్పులు. కానీ ఇన్ని వేరుశనగ పప్పులు ఎక్కువ వద్దు, ఒక గుప్పెడు. బాదం, జీడి, పిస్తా, వాల్నట్స్ లాంటి 4 కుదరనప్పుడు ఇటు వేరుశనగ పప్పులు ఒక రకం, పచ్చి కొబ్బరి తురుము, ఇందులో కూడా 45% కొవ్వు ఉంటుంది సుమారుగా, 40-45%. మాంసకృతులు ఉంటాయి ఒక 20% సుమారుగా, పిండి పదార్థాలు తక్కువ ఉంటాయి. అందుకని ఇటు కొబ్బరి, వేరుశనగ పప్పులు మాంసకృతులు కొవ్వు ఎక్కువ ఆహారంగా షుగర్ ఉన్న వారికి చక్కటి ప్రయోజనాన్ని చేకూర్చడానికి ఉపయోగపడతాయి.
మొలకలతో పాటు ఇవి ఈ రెండు. ఇప్పుడు చెప్పిన రకాలు సందర్భానికి మీకు అనుకూలతను బట్టి దొరికే వాటిని బట్టి తినే ప్రయత్నం చేయండి అనమాట. ఇలాంటి ఉదయం పూట ఇట్లా తీసుకుంటే షుగర్ పెరగకుండా నీరసం తగ్గుతుందన్నమాట మీకు ఇది. అందుకని ఇలాంటి ఆహారాల పట్ల మీకు అవగాహన ఉంటే, కొంతమంది మరీ సన్నగా అయిపోయి ఎండుకుపోతుంటారు షుగర్ వ్యాధి వల్ల. ఇప్పుడు ఈ బాదం, జీడి, పిస్తా, వాల్నట్స్ లాంటివి కానీ, లేదా వాటికి బదులుగా కొబ్బరి, వేరుశనగపప్పులు కానీ మొలకలతో పాటు తింటే మీకు కండపడుతుంది, షుగర్ పెరగకుండా కొంత రక్షణ జరుగుతుందన్నమాట. అందుకని ఇలాంటివి వాడుకుంటే బాగుంటుందని షుగర్ వ్యాధితో బాధపడే వారికి తెలియచేస్తూ, తదుపరి కార్యక్రమంలో మరిన్ని ఆరోగ్య రహస్యాలతో మళ్ళా కలుసుకుందాం. అందరికీ సెలవు. నమస్కారం.